Hi everyone, and this is Sandeep Kaur, and welcome to Samyan's Head of channel. And in this session, we are going to discuss about atomic structure. And I also covered JEE previous questions and NEET previous questions and NSET previous questions also. Topic wise. So let us start. Okay. Now see, there are three fundamental particles of an atom. How many fundamentals? We have different types of nuclides: isotopes, isobars, isotones, isodiaphers, isoelectronic, isosters. Isotope అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంది, వాటిని ఏమనాలి? ఐసోటోప్ అంటారు. ఐసోబార్ లో ఉంటుంది, సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆర్గాన్ 1840, పొటాషియం 1940. రెండిట్లో మాస్ నెంబర్ చూడండి 40 ఉంది. సో సేమ్ ఉంటే వాటిని ఏమనాలి? ఐసోబార్స్ అంటాం. Now you see here that isotones. Isotones means same number of neutrons. Then how you calculate the neutron number? Okay, neutron number equal to atomic number minus mass number minus atomic number. ఇక్కడ mass number ఎంత ఉంది? 3. atomic number 1. 3 minus 1 ఎంత? అంటే 2 న్యూట్రాన్స్ ఉన్నాయి ఇందులో. 4 minus 2 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏముంటే వాటిని ఏమనాలి? ఐసోటోప్స్ అంటాం. రైట్. సో నెక్స్ట్ we have here isodiaphers. What do you mean by isodiapher? Same A minus 2Z value ఉంటే వాటిని isodiaphers అంటాం. Atom consists of how many fundamental particles? 3 fundamental particles. What are those? Electron, proton and neutron. So what is the mass of an electron? 9.1 into 10 power minus 31 kg. And the charge of an electron is minus 1.602 into 10 power minus 19 coulomb. ఎవరు డిస్కవర్ చేశారు? And proton discovered by E. Goldstein. The charge of the proton is plus 1.602 into 10 power minus 19 coulomb. And the mass of the proton is 1.67 into 10 power minus 27 kg. And Goldstein దీన్ని కనిపెట్టాడు. న్యూట్రాన్ కి చార్జ్ ఉంటుందా? న్యూట్రాన్ కి చార్జ్ ఉండదు. అండ్ న్యూట్రాన్ యొక్క చార్జ్ ఇక్కడ 1.615 into 10 power minus 27 kg. అండ్ డిస్కవర్ బై జేమ్స్ చాడ్లీ. సో మీరు అటామిక్ నెంబర్ అంటే మీకు తెలుసు. అటామిక్ నెంబర్ ని మనం Z తో ఇండికేట్ చేస్తాం. అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ యు కెన్ కాల్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్. న్యూట్రల్ ఆటమ్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒకవేళ ఎలక్ట్రాన్స్ ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. అంటే ఎలక్ట్రాన్స్ ఏంటి? ప్లస్ ఎప్పుడు యాడ్ అయినప్పుడు ఆటమ్ కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. అండ్ ఆటమ్ లూజ్ అయినప్పుడు పాజిటివ్ చార్జ్. అంటే ఎలక్ట్రాన్ నెంబర్ వాల్యూ అవుతుంది ఎప్పుడు? అయాన్ గా మారినప్పుడు. మనం ఎలక్ట్రాన్ నెంబర్ ఎక్కడ చూడాలి? న్యూట్రల్ ఆటమ్ లో మాత్రమే చూడాలి. న్యూట్రల్ ఆటమ్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా అన్నీ ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఓకే. దెన్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ ఈస్ protons plus neutrons కలిస్తే మాస్. సో ఈ మాస్ ని A equal to Z plus N తో మనం ఇండికేట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ అటామిక్ స్పీసెస్. ఇవన్నీ కూడా సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియైడ్స్ ఉన్నాయి. ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ అండ్ ఐసోడయాఫర్స్, ఐసోఎలక్ట్రానిక్, ఐసోస్టర్స్. Okay. So here we have different types of nuclides: isotopes, isobars, isotones, isodiaphers, isoelectronic, isosters. Isotope అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంది, వాటిని ఏమనాలి? ఐసోటోప్ అంటారు. ఐసోబార్ లో ఉంటుంది, సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆర్గాన్ 1840, పొటాషియం 1940. రెండిట్లో మాస్ నెంబర్ చూడండి 40 ఉంది. సో సేమ్ ఉంటే వాటిని ఏమనాలి? ఐసోబార్స్ అంటాం. Now you see here that isotones. Isotones means same number of neutrons. Then how do you calculate the neutron number? How do you calculate the neutron number? So neutron number ఇప్పుడు మీకు తెలుసు. మాస్ నెంబర్ అంటే దేని వల్ల వస్తుంది? మాస్ నెంబర్ అంటే దేని వల్ల వస్తుంది? మాస్ నెంబర్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్. Then neutron number equal to neutron number equal to atomic number minus mass number minus
అటామిక్ నెంబర్. ఇక్కడ మాస్ నెంబర్ ఎంత ఉంది? 3. అటామిక్ నెంబర్ 1. 3 మైనస్ 1 ఎంత? అంటే 2 న్యూట్రాన్స్ ఉన్నాయి ఇందులో. 4 మైనస్ 2 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏముంటే వాళ్ళు ఏమనాలి? ఐసోటోప్స్ అంటాం. రైట్. సో నెక్స్ట్ we have here isodiaphos. What do you mean by isodiaphos? Same A minus 2Z value ఉంటే వాటిని isodiaphos అంటాం. ఎగ్జాంపుల్ 39 19 పొటాషియం 19 F సరే ఇప్పుడు ఇది నేను చెప్తా చూడండి. నెక్స్ట్ దీంట్లో తీసుకొని చెప్తాం. ఓకే ఇక్కడ చూడండి isodiaphos మీన్స్ ఏముండాలి చెప్పండి? సేమ్ A minus 2Z వాల్యూ ఉండాలి. ఏముండాలి? సేమ్ A minus 2Z వాల్యూ. సేమ్ A minus 2Z వాల్యూ ఉంటే దాన్ని isodiaphos అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తీసుకుందాం. పొటాషియం 39 19. What is the value of A? A value is 39. Z value is 19. మరి చెప్పండి A minus 2Z ఏమవుతుందో? 39 minus 2 into 19. 39 minus 38, which is equal to how much? 1. Okay. So here the isodiaphos value is for potassium the A minus 2Z value is how much here? 1. Let's calculate for this one. 19 9 fluorine. So this is the value of A, this is the value of Z. So calculate the A minus 2Z for this. 19 minus 2 into 9, 19 minus 18, which is equal to 1. So రెండిలో కూడా A minus 2Z value ఎలా వచ్చింది? సేమ్ వచ్చింది. That is 1 వచ్చింది. అంటే A minus 2Z means దేనికైతే A minus 2Z value సేమ్ ఉంటుందో దాన్ని ఏమనాలి? ఐసోడియాఫోస్. అండ్ ఇలా కూడా చెప్పొచ్చు ప్రోటాన్ మైనస్ న్యూట్రాన్ చేసిన ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి దీంట్లో చెప్తారా? 39 minus 19 అంటే 9 minus 9 0, 3 minus 1 2. అంటే ఇందులో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? 10. అంటే ఇంకొక ఫార్ములా కూడా ఉంది. సేమ్ n minus p వాల్యూ ఏంటది? సేమ్ n minus p అంటే న్యూట్రాన్ మైనస్ ప్రోటాన్. సో పొటాషియం లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? ఆ పొటాషియం చెక్ చేద్దాం. 20 న్యూట్రాన్స్. పొటాషియం నెంబర్ ఎంత? 19. 20 minus 19 is 1. Similarly, you check for the fluorine also. Fluorine, what is the atomic number? How many neutrons are there in fluorine? 10 ఉన్నాయి కదా? 10 and the fluorine atomic number 9. 10 minus 9 equal to 1. వచ్చిందా 1? అంటే సేమ్ n minus p వాల్యూ ఉన్న ఐసోడియాఫోస్, సేమ్ A minus 2Z వాల్యూ ఉన్న ఐసోడియాఫోస్. ఇది క్లియర్ టు ఎవరీవన్? Okay, then move on to the next one. And next here we have the isoelectronics. Isoelectronics అంటే ఏంటి? Isoelectronic అంటే ఇక్కడ ఇచ్చాను సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఏమనాలి? Isoelectronics. Isoelectronic means same number of electrons. For example, sodium is there. Okay, sodium atomic number ఏంటి? సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి జస్ట్ ఎ మినిట్. ఓకే ఇప్పుడు చెప్పండి. సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 11. ఓకే, మరి సోడియం లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాము, అప్పుడు ఎన్ని అవుతాయి? 11 minus 1, it has 10 electrons. అలాగే మెగ్నీషియం కి తీసేస్తే మెగ్నీషియం ఎంత ఉంది? మెగ్నీషియం 12. మెగ్నీషియం లోకి 2 ఎలక్ట్రాన్స్ పోయాయి. మెగ్నీషియం లోకి 2 ఎలక్ట్రాన్స్ పోతే మెగ్నీషియం లో కూడా ఎన్ని ఉంటాయి? 10. అంటే ఇక్కడ కూడా మెగ్నీషియం 10 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఏమనాలి? ఐసోఎలక్ట్రానిక్. మీకు పీరియాడిక్ టేబుల్ లో అక్కడ వస్తుంది, బట్ ఇక్కడే చెప్తా. ఐసోఎలక్ట్రానిక్ లో ఇప్పుడు బెలూన్ లో నుంచి గాలి తీసేస్తుంటే బెలూన్ సైజ్ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. బెలూన్ లో మరి గాలి నింపుతూ ఉంటే బెలూన్ సైజ్ ఏమవుతుంది? పెరుగుతుంటుంది. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఆటం నుంచి ఎలక్ట్రాన్ తీసేస్తూ ఉంటే ఆటం సైజ్ తగ్గుతుంటది. ఆటంలో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తూ ఉంటే ఆటం సైజ్ పెరుగుతుంటది. నాకు చెప్పండి, ఇప్పుడు నేను ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ రాస్తాను మొత్తం. ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే సోడియం ప్లస్ మెగ్నీషియం ప్లస్ 2, ఓకే, మెగ్నీషియం ప్లస్ 2, అల్యూమినియం ప్లస్ 3. అన్నిటిలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? అల్యూమినియం అటామిక్ నెంబర్ ఎంత? 13. 13 లో నుంచి 2 తీసేసేయండి, 10 ఎలక్ట్రాన్. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ 9 కదా.
ఏం చేయాలంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మైనస్ చార్జ్ వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్ ఈస్ ఆఫ్టర్ ఫ్లోరిన్ ఆక్సిజన్. ఆక్సిజన్ నెంబర్ ఈస్ 8. ఆక్సిజన్ 10 అవ్వాలి అని అంటే ఆక్సిజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి? 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. -2. నెక్స్ట్ వన్ ఈస్ 7 నైట్రోజన్. సో నైట్రోజన్ 7 కదా, దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి? ఎలక్ట్రాన్ యాడ్ చేస్తుంటే సైజ్ ఇంక్రీజ్, ఎలక్ట్రాన్ తీసేస్తుంటే సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అన్నిట్లలో అన్నిటికంటే తక్కువ సైజ్ దేనికి ఉంటుంది? అన్నిటికంటే తక్కువ సైజ్ దేనికి ఉంటుంది? దేంట్లోనైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువ తీసేసామో దాంట్లో సైజ్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది, రైట్. సో అల్యూమినియం +3, ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసేసాం? 3 ఎలక్ట్రాన్స్. సైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే అన్నిటికంటే తక్కువ సైజ్ దేనికి ఉంటుంది? అన్నిటికంటే తక్కువ సైజ్ అల్యూమినియం +3, తర్వాత మెగ్నీషియం +2, తర్వాత Na+. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ ఉంది, నియాన్ ఇక న్యూట్రల్ అటామిక్ చార్జ్ how many electrons? 10 electrons. So next one is neon. Next one is, what is that? Next one is fluoride. Next is O -2, N -3. This is what ionic size. What is this? Ionic size for isoelectronic species. Very very important. చాలా సార్లు ఎగ్జామ్స్ లో మీ QIQs, JEQIQs లో అడుగుతున్నారు, ఎంసెట్ లో కూడా అడిగారు చాలా సార్లు. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. హలో, అదే ఆపరా నాయన. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తీసుకుందాం. పొటాషియం 39, 19. What is the value of area? A value is 39, Z value is 19. మరి చెప్పండి, A - 2Z ఏమవుతుందో? 39 - 2 into 19. 39 - 38, which is equal to how much? 1. Okay. So here the isodiaphragm value is for potassium, the A - 2Z value is how much? 1. Next calculate for this one. 19, 9 fluorine. So this is the value of A, this is the value of Z. So calculate the A - 2Z for this. 19 - 2 into 9, 19 - 18, which is equal to 1. So రెండిలో కూడా A - 2Z value ఎలా వచ్చింది? సేమ్ వచ్చింది, దట్ ఈస్ 1 వచ్చింది. అంటే A - 2Z మీన్స్ దేనికైతే A - 2Z వాల్యూ సేమ్ ఉంటుందో దాన్ని ఏమనాలి? ఐసోడయాఫ్రామ్. అండ్ ఇలా కూడా చెప్పొచ్చు, ప్రోటాన్ మైనస్ న్యూట్రాన్ చేసిన ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి దీంట్లో చెప్తారా? 39 - 19 అంటే 9 - 9 0, 3 - 1 2. అంటే ఇందులో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? 10. అంటే ఇంకొక ఫార్ములా కూడా ఉంది, సేమ్ N - P వాల్యూ. ఏంటది? సేమ్ N - P అంటే న్యూట్రాన్ మైనస్ ప్రోటాన్. సో పొటాషియం లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? పొటాషియం చెక్ చేద్దాం. 20 న్యూట్రాన్స్. పొటాషియం నెంబర్ ఎంత? 19. 20 - 19 is 1. Similarly, you check for the fluorine also. Fluorine, what is the atomic number? What is how many neutrons are there in fluorine? 10 ఉన్నాయి కదా, 10, and the fluorine atomic number 9. 10 - 9 equal to 1. వచ్చిందా 1? అంటే సేమ్ N - P వాల్యూ ఉన్న ఐసోడయాఫ్రామ్, సేమ్ A - 2Z వాల్యూ ఉన్న ఐసోడయాఫ్రామ్. Is it clear to everyone? Okay, then move on to the next one. And next here we have the isoelectronics. Isoelectronics అంటే ఏంటి? ఐసోఎలక్ట్రానిక్ అంటే ఇక్కడ ఇచ్చాను, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఏమనాలి? ఐసోఎలక్ట్రానిక్స్. Isoelectronic means same number of electrons. For example, sodium is there. Okay, sodium atomic number ఏంటి? sodium atomic number వచ్చేసి just a minute. Okay, ఇప్పుడు చెప్పండి, sodium atomic number వచ్చేసి 11. Okay, మరి సోడియం లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాము, అప్పుడు ఎన్ని అవుతాయి? 11 - 1, it has 10 electrons. అలాగే మెగ్నీషియం కి తీసేస్తే మెగ్నీషియం ఎంత ఉంది? మెగ్నీషియం 12. మెగ్నీషియం లోకి 2 ఎలక్ట్రాన్స్ పోయాయి,
మెగ్నీషియం లోకి 12 ఎలక్ట్రాన్స్ పోతే మెగ్నీషియం లో కూడా ఎన్ని ఉంటాయి 10. అంటే ఇక్కడ కూడా మెగ్నీషియం 10 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఏమనాలి ఐసో ఎలక్ట్రానిక్. మీకు పీరియాడిక్ టేబుల్ లో అక్కడ వస్తుంది, బట్ ఇక్కడే చెప్తా. ఐసో ఎలక్ట్రానిక్ లో ఇప్పుడు బెలూన్ లో నుంచి గాలి తీసేస్తుంటే బెలూన్ సైజ్ ఏమవుతుంటది తగ్గుతూ ఉంటది. బెలూన్ లో మరి గాలి నింపుతూ ఉంటే బెలూన్ సైజ్ ఏమవుతుంది పెరుగుతుంటది. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఆటం నుంచి ఎలక్ట్రాన్ తీసేస్తూ ఉంటే ఆటం సైజ్ తగ్గుతుంటది, ఆటంలో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తూ ఉంటే ఆటం సైజ్ పెరుగుతుంటది. నాకు చెప్పండి, ఇప్పుడు నేను ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ రాస్తాను మొత్తం. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే సోడియం ప్లస్ మెగ్నీషియం ప్లస్ 2, ఓకే, మెగ్నీషియం ప్లస్ 2, అల్యూమినియం ప్లస్ 3. అన్నిటిలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? అల్యూమినియం నెంబర్ ఎంత 13. 13 లో నుంచి 3 తీసేసేయండి, 10 ఎలక్ట్రాన్. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ 9 కదా, ఏం చేయాలంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మైనస్ చార్జ్ వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్ ఇస్ ఆఫ్టర్ ఫ్లోరిన్ ఆక్సిజన్. ఆక్సిజన్ నెంబర్ ఇస్ 8. ఆక్సిజన్ 10 అవ్వాలి అని అంటే ఆక్సిజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి, ఓ -2. నెక్స్ట్ వన్ ఇస్ 7 నైట్రోజన్. సో నైట్రోజన్ 7 కదా, దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి? ఎలక్ట్రాన్ యాడ్ చేస్తుంటే సైజ్ ఇంక్రీజ్, ఎలక్ట్రాన్ తీసేస్తుంటే సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అన్నిటికంటే తక్కువ సైజ్ దేనికి ఉంటుంది? అన్నిటికంటే తక్కువ సైజ్ దేనికి ఉంటుంది? దేంట్లోనైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువ తీసేసామో దాంట్లో సైజ్ ఎలా ఉంటుంది? తక్కువ అవుతుంది, రైట్. సో అల్యూమినియం +3, ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసేసాం? 3 ఎలక్ట్రాన్స్. సైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే అన్నిటికంటే తక్కువ సైజ్ దేనికి ఉంటుంది? అన్నిటికంటే తక్కువ సైజ్ అల్యూమినియం +3, తర్వాత మెగ్నీషియం +2, తర్వాత Na+. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ ఉంది, నియాన్ ఇక న్యూట్రల్ అటామిక్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 10 ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ నియాన్. నెక్స్ట్ వన్ ఇస్ what is that? Next one is fluoride. Next is O -2, N -3. This is what ionic size. What is this? Ionic size for isoelectronic species. Very very important. చాలా ఎగ్జామ్స్ లో నీట్ QIQs, JEE QIQs లో అడుగుతున్నారు, ఎంసెట్ లో కూడా అడిగారు చాలా సార్లు. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. Isosters. Isosters means same number of atoms ఉండాలి, same number of electrons ఉండాలి. ఏదవుతుందా? same number of atoms ఉండాలి, same number of electrons ఉండాలి. same number of atoms అంటే నైట్రోజన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? N2. నైట్రోజన్ మాలిక్యూల్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 2 ఆటమ్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? నైట్రోజన్ ఒక ఆటమ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ 2 నైట్రోజన్ కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 14 ఎలక్ట్రాన్స్. It has 14 electrons. Okay. So next one is with the carbon monoxide. C4. Carbon monoxide. Carbon is oxygen. ఎన్ని atoms? 2 atoms ఉన్నాయి. అవునా? ఇక్కడ ఎన్ని atoms ఉన్నాయి? 2 atoms ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? కార్బన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 6, ఆక్సిజన్ 8 అంటే 14. రెండిట్లో కూడా 2 atoms ఉన్నాయి, రెండిట్లో కూడా 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా ఓకే, మరి నియమాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం. What is ISO2? Same atomic number, different mass. Same atomic number, different mass number ఉంటే వాటిని ఏమనాలి? ISO అంటే same mass number ఉండి different atomic number ఉంటే isobar, same neutron number ఉంటే isotone, same A-2 గాని same N-3 గాని ఉంటే వాటిని ఏమనాలి? Isotrap. Iso electrons అంటే ఏంటి? same number of electrons ఉండాలి. And isosters అంటే ఏంటి? అంటే ఇక్కడ మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోటోప్స్ కి మీరు గమనిస్తే H11, H12, H13. సో ఇది హైడ్రోజన్ అంటాం, హీలియం అంటాం, లీథియం అంటాం. అన్నిటి సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఇన్వాల్వ్ వచ్చిందంటే న్యూట్రాన్స్ వ్యారీ అవుతుంది. ఈ H11 లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయంటే
0 న్యూట్రాన్స్. H12 లో 1 న్యూట్రాన్. H13 లో 2 న్యూట్రాన్. అంటే దీనికి అదే ప్రోటాన్ నెంబర్ యాడ్ చేస్తే 0 + 1 1 వచ్చింది. దీనికి ప్రోటాన్ నెంబర్ 1 1 + 1 2 వచ్చింది. అండ్ ఆల్రెడీ 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఆటోమిక్ నెంబర్ 1 లో ప్రోటాన్ నెంబర్ 1 నెంబర్ కాబట్టి 2 + 1 3. అంటే ఫస్ట్ ఏమో న్యూట్రాన్ నెంబర్, సెకండ్ ఏమో ప్రోటాన్ నెంబర్. న్యూట్రాన్ ప్రోటాన్ కలిస్తేనే కదా మాస్ వచ్చేది. అంటే న్యూట్రాన్ నెంబర్ యాడ్ అవుతుంది. బట్ ఐసోటోప్లో ఏం సేమ్ ఉంటాయి కలుపుతుంది. సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ ఉంటే వాళ్ళని ఏమనాలి? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సి కార్బన్ 6 12, కార్బన్ 6 13, కార్బన్ 6 14, నైట్రోజన్ 7 14, నైట్రోజన్ 7 15. ఇంకా ఉన్నాయి బోరాన్ ఓకే. సో బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత? 5. సో బోరాన్ 5 10, బోరాన్ 5 11. ఇంకా ఉన్నాయి క్లోరిన్ ఎంత? 17 35, క్లోరిన్ 17 37. Next one is these are the atomic models. So first level was John Dalton. Atom అంటే ఏం చెప్పారు? యూనిట్ పార్టికల్ కంటే కనిపించదు. And identical matter and identical atoms. The identical element of atoms are the same. Different elements of atoms allow different properties of the different natures of them. And same type of atoms, same nature of the same property of them. And matter అనేది ఈ atoms వల్ల ఫామ్ అయింది అని చెప్పారు. ఎవరు? డాల్టన్. ఏది డాల్టన్ ఏం చెప్పారంటే వాటర్ మెలన్ లో ఎట్లయితే సీడ్స్ రెడ్ కలర్ పార్ట్ లో ఉన్నాయో అలాగే రెడ్ కలర్ పార్ట్ లో అవి ఎలా అయితే పొడిగి ఉన్నాయో సో ఆటం కూడా అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నేను ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇలా ఉంటుంది ఆటం అని. తర్వాత ఎవరు ప్రూవ్ చేశారు? రూటర్స్ కూడా ప్రూవ్ చేశాడు. రూటర్స్ కూడా ఆటోపార్టికల్ స్కానింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా న్యూక్లియస్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేశాడు. న్యూక్లియస్ అనేది ఆటం మధ్యలో ఉంటుంది. ఆటం యొక్క సైజ్ తో కంపేర్ చేస్తే న్యూక్లియస్ యొక్క సైజ్ చాలా చిన్నది. అండ్ టోటల్ మాస్ అంతా కూడా మధ్యలో కాన్సంట్రేట్ అయి ఉంటుందని చెప్పారు. అండ్ ఇంకోటి ఏం చెప్పారు? న్యూక్లియస్ యొక్క ఎలక్ట్రాన్స్ మీకు తెలుస్తుంటాయి. సో ఎలక్ట్రాన్స్ రివర్స్ అవ్వడం న్యూక్లియస్ అండ్ కాంప్లెక్స్ ఆర్బిట్స్ అని చెప్పుకున్నాం. ఇది బోర్డ్స్ లో చెప్తాము. ఇది సెంటెన్స్ రైట్. అండ్ ఇలా డిఫెక్ట్ ఏంటంటే సెల్వికా పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయారు. సెల్వికా పార్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఎలక్ట్రాన్ ఏ చార్జ్ ఉంటుంది, నెగిటివ్ చార్జ్ ఉంటుంది, ప్రోటాన్ ఏ చార్జ్ ఉంటుంది, పాజిటివ్ చార్జ్ ఉంటుంది. గుర్తు చివరి ఎక్కడికి పడాలి? న్యూక్లియస్ వెళ్ళి పడాలి. ఆటం కొలాప్స్ అవ్వాలి. అలా జరగడం లేదు. ఎందుకు అలా జరగడం లేదు ఎక్స్ప్లెయిన్ చేయకపోయారు. ఓకే. And wave characteristics చూసుకుంటే మీకు తెలుసు వేవ్ లెంత్ ద డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ క్రెస్ట్ అడ్జసెంట్ కంపెనీ ఎలాని వేవ్ లెంత్ అంటారు. అంటే ఇది క్రెస్ట్ ఇక్కడ వచ్చింది. సో దిస్ ఇస్ వేవ్ లెంత్. క్రెస్ట్ ల మధ్యలో డిస్టెన్స్ కానీ టాప్ లో మధ్యలో డిస్టెన్స్ కానీ వేవ్ లెంత్ అంట. సో వేవ్ లెంత్ ని దేనితో ఇండికేట్ చేస్తాం? లాంబ్డా తో ఇండికేట్ చేస్తాం. ఆ వేవ్ లెంత్ యొక్క యూనిట్స్ ఉంటాయి. 1 angstrom equal to 10⁻⁸ సెంటీమీటర్ or 10⁻⁻10 meter. 1 nanometer equal to 10⁻⁷ centimeter or 10⁻⁻9 meter. 1 picometer equal to 10⁻⁻10 centimeter or 10⁻⁻12 meter. Okay, these are the units of the unit. And 1 micrometer today. 1 micrometer ante 10⁻⁻4 centimeter or 10⁻⁻6 meter. Okay, and these are the units of wave. Okay, and next one is frequency. Frequency or wave number. So wave number ante em cheptulla. So wave number ni mega దేనితో ఇండికేట్ చేస్తాం? న్యూ బార్ తో ఇండికేట్ చేస్తాం. వేవ్ నెంబర్ ని దేనితో ఇండికేట్ చేస్తాం? న్యూ బార్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ ఈక్వల్ టు న్యూ బార్. వేవ్ నెంబర్ అంటే దీని అర్థం ఏంటి? ఒక యూనిట్ లెంత్ లో ఎన్ని వేవ్స్ ఉన్నాయి అంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రెజెంటింగ్ 1 యూనిట్ లెంత్ we call as wave number. So the number of waves presenting 1 unit length is called as wave number. Okay, so next one is okay, wave number అంటే ఏంటి? ఒక యూనిట్ లెంత్ లో ఎన్ని వేవ్స్ ఉన్నాయనేదే వేవ్ నెంబర్, రైట్? సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీని దేంతో ఇండికేట్ చేయాలి? న్యూ తో ఇండికేట్ చేస్తాం.
ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ యూనిట్ టైం. ఒక పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ అనేవి పాస్ అవుతున్నాయి ఒక సెకండ్ ఆఫ్ టైం లో, లేదా నెంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్ కానీ, నెంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్ ని కానీ, ఆసిలేషన్స్ పర్ సెకండ్ కానీ, ఇవన్నీ కూడా వేవ్ ఫ్రీక్వెన్సీ యూనిట్స్. హెర్ట్జ్ కానీ. ఓకే, సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? అంటే ఇక్కడ యూనిట్స్ ఆఫ్ వేవ్ నెంబర్ ఏంటి? సెంటీమీటర్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. దీనికి యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్ కావచ్చు, సైకిల్స్ పర్ సెకండ్ కావచ్చు, హెర్ట్జ్, సైకిల్స్ పర్ సెకండ్, ఆసిలేషన్స్ పర్ సెకండ్, రొటేషన్స్ పర్ సెకండ్, రొటేషన్స్ పర్ మినిట్, ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీకి యూనిట్స్, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఏంటంటే టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ వి కాల్ యాజ్ టైం పీరియడ్. టైం పీరియడ్ ని మనం T తో ఇండికేట్ చేస్తాం. ఓకే, టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీ 1 ఫ్రీక్వెన్సీ ని కూడా టైం పీరియడ్ అంటాం. ఓకే, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ అంటే ఒక వేవ్ జనరేట్ అవ్వడానికి లేదా ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టిన టైం ని టైం పీరియడ్ అంటాం. ఓకే, టైం పీరియడ్ కి యూనిట్స్ ఇవి 1 ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ వన్ ఈస్ వెలాసిటీ ఆఫ్ లైట్. సో వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే ఏంటి? సో వెలాసిటీ ఆఫ్ లైట్ ని మనం C తో ఇండికేట్ చేస్తాం, రైట్? వెలాసిటీ ఆఫ్ లైట్ ని దేంతో ఇండికేట్ చేస్తాం? C తో. సో వాట్ ఇస్ ద యూనిట్స్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే ఒక్క సెకండ్ లో 3 lakhs కిలోమీటర్ లైట్ ట్రావెల్ చేస్తుంది. ఒక్క సెకండ్ ఆఫ్ టైం లో 3 lakhs కిలోమీటర్. ఊహించుకోండి ఎంత స్పీడ్. సో దీనికి ఫార్ములా ఏమొస్తుంది? అసలు స్పీడ్ అంటే మీకు తెలుసు, డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ని వేవ్ లెంత్ తో, టైం ని టైం పీరియడ్ తో చెప్తే మీకు తెలుసు 1 టైం పీరియడ్ ని ఫ్రీక్వెన్సీ అంటాం. C = న్యూ లాంబ్డా. C = న్యూ లాంబ్డా ఆర్ న్యూ = C/λ ఆర్ లాంబ్డా = C/న్యూ. ఇవన్నీ ఏ ఫార్ములాస్ అయినా దాని తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. సో ఆ క్వశ్చన్ చేద్దాం. As this question given in JEE Mains 2024. ఒకసారి చెప్తాను, వినండి. సో ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మీకు తెలుసు వేవ్ లెంత్ అంటే ఏంటి? రెండు క్రెస్ట్ల మధ్యలో డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 క్రాష్. దిస్ ఈస్ వి కాల్డ్ యాజ్ వేవ్ లెంత్. ఇక్కడ వేవ్ అనేది ఇక్కడే ఇచ్చారు, దీని వాల్యూ ఇక్కడ, దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ అది ఎన్ని వేవ్ లెంత్స్ ఈక్వల్ గా ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీంట్లో హాఫ్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2 అవుతుంది. మళ్ళీ దీంట్లో హాఫ్ ఎంత? λ/4 అనేది ఎంతకి ఈక్వల్? 1.5 పికోమీటర్స్ కి ఈక్వల్. λ/4 అనేది 1.5 పికోమీటర్స్ కి ఈక్వల్. సో ఈ λ/4 ని 1.5 పికోమీటర్స్ కి ఈక్వల్ చేయండి. ఇక్కడ మనం కనుక్కోమనాల్సింది ఏంటి? ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాని యొక్క నియరెస్ట్ ఇంటీజర్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. x × 10⁻19 హెర్ట్జ్ ఫామ్ లో ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. సో లాంబ్డా = ఏమవుతుంది? ఇది 1.5 × 4 పికోమీటర్. 1.5 × 4 అంటే ఎంత? 6 పికోమీటర్స్. అంటే మనకి వచ్చింది వేవ్ లెంత్. మనకు కావాల్సింది ఏంటి? ఫ్రీక్వెన్సీ. మీకు ఆల్రెడీ తెలుసు C = న్యూ లాంబ్డా, న్యూ = C/λ. అంటే C ఎంత మరి? ఇక్కడ C ఎంత? C వాల్యూ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ రాస్తున్నా 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, బై ఇదేమో 6 పికోమీటర్. పికోమీటర్ అంటే ఎన్ని మీటర్స్? ఇందాక చెప్పుకున్నాం కదా, 10⁻12 మీటర్. సో ఇది చేస్తే 3/6 ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. 1/2 వాల్యూ ఎంత? 0.5. ఇది 10⁻−12 మీటర్. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? +12 +8 ఏమవుతుంది? 10⁻20 మీటర్ అవుతుంది. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, 5 × 10⁻19 మీటర్. ఆ ఎక్స్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 5 ఉంది. ఓకే, 5 is our answer. Is it clear to everyone? Okay, right. So move on to the next question. Next, electromagnetic spectrum. What do you mean by electromagnetic spectrum?
arrangement of various types of radiations in the increasing order of wavelength or decreasing order of frequency, wave number and energy. అంటే దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రండి, మనకి ఏమేమి రేడియేషన్స్ ఉంటాయంటే కాస్మిక్ రే ఉంటుంది, గామా రే. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? కాస్మిక్ రే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాస్మిక్ రే ఇక్కడ చూడండి, ఫస్ట్ రే ఏంటి? కాస్మిక్ రే. ఫస్ట్ రే ఇస్ కాస్మిక్ రే. సో కాస్మిక్ ఈజ్ మోర్ ఎనర్జెటిక్ రే అన్నమాట. ఇది చాలా ఎనర్జీ ఉంటది, దీని యొక్క వేవ్ లెంత్ చాలా చిన్నది, బట్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటది కాస్మిక్ రే అన్ని రేస్ కంటే కూడా. నెక్స్ట్ గామా రేస్. నెక్స్ట్ ఇలా నేను వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో, ఎనర్జీ డిక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నాను. కాస్మిక్, గామా, తర్వాత ఎక్స్ రే, తర్వాత అల్ట్రా వైలెట్ రే, దీన్ని యూవీ రే అని కూడా అంటాం. నెక్స్ట్ ఏంటి? విజిబుల్. సో ఆ తర్వాత వచ్చేది ఐఆర్, ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం వీటిని, ఇన్ఫ్రారెడ్ రేస్. నెక్స్ట్ మైక్రోవేవ్. నెక్స్ట్ వన్ ఈస్ రేడియో వేవ్. సో రేడియో వేవ్ వచ్చేసరికి వేవ్ లెంత్ చాలా పెద్దదిగా ఉంటది అనమాట. ఓకేనా? సో కాస్మిక్ రే ఇస్ మోర్ ఎనర్జెటిక్ రే. ఎనర్జీ ఎక్కువ నుంచి ఎనర్జీ తక్కువకి నేను అరేంజ్ చేస్తున్నా, మీరంతా ఒకటే వరుసలో ఇలా కింది వరకు రాయండి. సో కాస్మిక్ రే, గామా రే, ఎక్స్ రే, అల్ట్రా వైలెట్ రే, విజిబుల్ రే, ఇన్ఫ్రారెడ్ రే, మైక్రోవేవ్ అండ్ రేడియో వేవ్. సో ఆల్ దీస్ రేడియేషన్స్ ఆర్ arranged in the increasing order of wavelength, decreasing order of energy, frequency, wave number. సో ఇవన్నిటిని మనం కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. మళ్ళీ విజిబుల్ లో మళ్ళీ విబ్జిఆర్ ఉంటుంది, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇవన్నీ కలిపితే విబ్జిఆర్ అవుతుంది. రైట్? సో విజిబుల్ అంటే ఏంటి? అది మన కంటికి కనిపించే కలర్. రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ ఓకే. సో ఇవన్నీ కూడా చూడండి, కాస్మిక్ రే ఇస్ ద మోర్ ఎనర్జెటిక్ రే. ఇక్కడ చూడండి లెస్ వేవ్ లెంత్ ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంటుంది కాస్మిక్ రే, తర్వాత గామా వస్తుంది. ఈ గామా రే వేవ్ లెంత్ చూడండి చాలా దగ్గర ఉన్నాయి వేవ్స్ అన్ని. తర్వాత ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ అంటే కంటికి కనిపిస్తున్నాయి, కలర్స్ లో ఉంది అంటే కనిపించే కలర్. తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్, రేడియో వేవ్ వచ్చేసరికి వేవ్ లెంత్ పెరిగింది. అంటే మీరు లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే వేవ్ లెంత్ పెరుగుతుంటది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంటది, ఎనర్జీ తగ్గుతుంటది, వేవ్ నెంబర్ తగ్గుతుంటది. ఒకటి మాత్రమే పెరుగుతుంటది, వేవ్ లెంత్ మాత్రమే పెరుగుతుంటది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఎనర్జీ తగ్గుతుంది, వేవ్ నెంబర్ కూడా తగ్గుతుంది. ఓకే, సో దానికి సంబంధించిన ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. అండ్ దిస్ క్వశ్చన్ గివెన్ ఇన్ టీజీ ఎఫ్సెట్ 2025 ఎఫ్సెట్ లో ఇచ్చారు, తెలంగాణ ఎఫ్సెట్ లో ఇది. సో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. Which of the observe the following statements? ఈ స్టేట్మెంట్స్ ని అబ్జర్వ్ చేయండి. Rutherford model of an atom cannot explain the stability of an atom. First statement. Is it correct or not? Yes, it is correct. Stability of atom ని Rutherford explain చేయలేకపోయాడు. Next, the wavelength of the X-rays is higher than the wavelength of the microwave. ఇందాక చదువుకున్నాం, X-rays అనేవి ముందు వస్తాయి, మైక్రోవేవ్స్ ఇటు వస్తాయి. మైక్రోవేవ్ యొక్క వేవ్ లెంత్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్స్రేస్ తో కంపేర్ చేస్తే. కావాలంటే ఒకసారి చూడండి, మైక్రోవేవ్ యొక్క వేవ్ వచ్చేసరికి వేవ్ లెంత్ గ్యాప్ పెరిగింది, వేవ్ యొక్క గ్యాప్ పెరిగింది. అదే ఎక్స్రే దగ్గర అన్ని దగ్గరగా ఉన్నాయి వేవ్స్. అంటే దేని యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంది? మైక్రోవేవ్ యొక్క లెంత్ ఎక్కువ ఉంది కంపేర్ విత్ ఎక్స్రేస్. బట్ ఇక్కడ ఇచ్చారేంటి? ఉల్టా ఇచ్చారు. ద వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ ఇస్ హయ్యర్ అని ఇచ్చారు దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద మైక్రోవేవ్స్. అంటే ఏది కరెక్ట్? ఇప్పుడు స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో హియర్ విచ్ వన్ ఈస్ మ్యాచింగ్? ఏది మ్యాచ్ అవుతుంది మరి? సి. నెక్స్ట్ హియర్ వి హావ్ ద ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. అంటే ఒక లైట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్ లో ట్రావెల్ అవుతుంది, జస్ట్ ఒక ఫోటాన్స్ ఫామ్ లో ట్రావెల్ అవుతుంది, ఒక ప్యాకెట్ ఫామ్ లో అని చెప్పాడు. దాని ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. మీకు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? రొటేషన్స్ పర్ సెకండ్. ఆ ఫ్యాన్ ఆగిపోయింది రొటేషన్స్, ఈ ఫ్యాన్ తిరుగుతుంది, ఈ ఫ్యాన్ కొంచెం స్లోగా తిరుగుతుంది, ఆ ఫ్యాన్ ఇంకా స్లోగా తిరుగుతుంది, ఈ ఫ్యాన్ చాలా స్పీడ్ గా తిరుగుతుంది. మీరు చెప్పండి, ఏ ఫ్యాన్ కి ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటుంది? స్లోగా తిరుగుతున్న ఫ్యానా, స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యానా? అంటే రొటేషన్స్ ఏదైతే ఎక్కువ చేస్తుంది, ఏదైతే నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, ఆ వేవ్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. రైట్? ఎనర్జీ అనేది దేనికి ప్రపోర్షనేట్ గా ఉంది?
ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనేట్ గా ఉంది. ఫ్రీక్వెన్సీ పెరిగితే, రొటేషన్స్ పెరిగితే దాని యొక్క ఎనర్జీ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. as energy increases with increase in the frequency, ఎనర్జీ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. అంటే దీనికి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడితే దాన్ని ప్లాంక్ కాన్స్టెంట్ అన్నాము. దీన్ని హెచ్ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ హెచ్ అంటే ఎంత, దాని వాల్యూ 6.626 into 10⁻34 జౌల్ సెకండ్. ఆర్ ఇంకొకటి కూడా ఉంటుంది 6.626 10⁻27 అర్గ్ సెకండ్. అంటే మీకు తెలుసు 1 joule equal to how many hours? 10⁻7 hours, right? And this is what main concept involved. So what is the energy? Energy పెరిగితే ఫ్రీక్వెన్సీ ఎలా పెరిగింది అర్థమైంది కదా. ఫ్రీక్వెన్సీ అంటే వేవ్స్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ పెరగడం. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ సడన్ గా పెరిగితే సో ఇంక్రీజ్ అయితే ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ప్రపోర్షనేట్ గా ఉంటుంది. సో దీన్ని మనం రిప్లేస్ చేస్తే ఈక్వల్ టు హెచ్ వస్తుంది. అండ్ దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా. దీనికి 3 ఫార్ములాస్ వస్తాయి. ఏంటి ఇక్కడ రాస్తున్న పైన, ఈక్వల్ టు హెచ్ న్యూని ఎలా రాయొచ్చు, న్యూని సి బై లాంబ్డాతో చెప్పొచ్చు. అండ్ 1/λ ఏమనొచ్చు, న్యూ బార్ అనొచ్చు, రైట్? సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉన్న ఫార్ములాస్, రైట్? ఈక్వల్ టు హెచ్ న్యూ, hc by lambda, hc nu bar. So this is what the formula of the energy. And one more formula in electron volts. Electron volts ki formula ikkada n icharu. n ante enti number of photons into 12,400 by lambda in angstrom. This is electron volts lo వచ్చే ఎనర్జీ. ఓకే, ఈ ఎనర్జీ దేంట్లో వచ్చింది, ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. ఫైండ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ హూజ్ వేవ్ లెంత్ ఇస్ 310 నానోమీటర్. వేవ్ లెంత్ ఇచ్చారు, ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి. వేవ్ లెంత్ ఎనర్జీ అంటే ఏ ఫార్ములా వాడాలి, ఈక్వల్ టు hc by lambda వాడొచ్చు, లేదా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కావాలి అంటే ఈ ఫార్ములా వాడొచ్చు, లేదా ఇంకొకటి ఎలక్ట్రాన్ వోల్ట్ ని జౌల్ లోకి మార్చాలంటే ఏంటి, 1 electron volt ఈక్వల్ టు 1.6 into 10⁻−19 జౌల్స్. ఒకవేళ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని జౌల్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ మల్టిప్లై విత్ దిస్ వాల్యూ 1.6 into 10⁻−19 జౌల్స్ తో దీన్ని మల్టిప్లై చేసి ఎలక్ట్రాన్ వోల్ట్స్ జౌల్స్ లోకి కన్వర్ట్ అయిపోతుంది, రైట్? సో ఎనర్జీ ఈక్వల్ టు 12,400 by 3,100 చేస్తే 3 how many times 12? 4 times. 3 1 time, 3 4 times. అందుకే అరౌండ్ 4 వచ్చేసింది మనకి, 4 electron volts, రైట్? సో ఈ రకంగా అడుగుతారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ PYQs కూడా ఇచ్చాను, దీని కాన్సెప్ట్ రిలేటెడ్ PYQs కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం, రైట్? సో దిస్ క్వశ్చన్ గివెన్ ఇన్ JEE Mains 2026. ఓకే, ఇందులో ఏం చెప్పారంటే రెండు రేడియేషన్స్ యొక్క వేవ్ లెంత్ ఇచ్చారు. ఒక వేవ్ లెంత్ ఎంత ఉంది, 2000 angstrom ఉంది. ఇంకొక వేవ్ లెంత్ ఏముంది, 6000 angstrom ఉంది. మనం ఏం కనుక్కోవాలి, రేషియోస్ ఆఫ్ ఎనర్జీస్ కనుక్కోవాలి. రేషియోస్ ఆఫ్ ఎనర్జీస్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మీకు తెలవాల్సింది ఏంటి, ఎనర్జీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, డైరెక్ట్లీ ప్రపోర్షనలా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, వెరీ గుడ్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో is inversely proportional to wavelength. Suppose ఇది E1 by E2 అని రాసినాం అనుకోండి, ఇదేమవుతుంది, λ2 by λ1 అవుతుంది. What is the value of λ2 given here? 6000 angstroms. So this is 6000 λ2 by angstrom క్యాన్సిల్ అయితే కదా, ఇంకేముంది ఇక్కడ angstrom రాసిన ఒకటే రాయకపోయిన ఒకటే. ఓకే, సో వేరే కలర్ తీసుకుందాం, అక్కడ కనబడట్లేదు కదా. 6000 angstroms, రైట్? సో ఇంకోటి ఏంటి, 2000 angstrom, 3 zeros కట్, angstrom కట్, 2 1 time 2 3 times. ఇక్కడ ఇంటీజర్ క్వశ్చన్, ఇక్కడ ఏం పెట్టాలి, 3 పెట్టాలి. ఇలా అడుగుతారు అన్నమాట. మరి ఎట్లా తెలిసింది సార్ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని? ఫార్ములా ద్వారా, ఈక్వల్ టు hc by lambda. లాంబ్డా ఎక్కడ ఉంది, కింద ఉంది, డినామినేటర్ లో ఉంది. ఈ ఎక్కడ ఉంది, పైన ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ఎనర్జీ అనేది వేవ్ లెంత్ లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, రైట్? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే సార్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. It's not going. ఓకే, సో ఇక్కడ ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ, రైట్? ఇక్కడ ఏం అడిగారంటే దిస్ క్వశ్చన్ ఇన్ గివెన్ ఇన్ JEE Mains 2024 8 ఈవినింగ్ షిఫ్ట్ లో అడిగారు. సో వేవ్ నెంబర్ ఆఫ్ రేడియేషన్ హ్యావింగ్ ఇస్ 5800 angstrom. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. వేవ్ లెంత్ is x into 10 power centimeter, 10 centimeter inverse, 10 centimeter inverse.
the value of x is అని అడిగారు. How do you find this? How do you find this? What is the relation between the wave number and wavelength? Wave number కి wavelength కి రిలేషన్ ఉన్న ఫార్ములా ఏంటి? Nu bar equal to, very good, nu bar equal to 1 by lambda. మర్చిపోవద్దు ఫార్ములాస్. ఏంటది? వేవ్ నెంబర్ అడిగారు. nu bar equal to 1 by lambda. లాంబ్డా ఎలా ఉంది? సెంటీమీటర్ ఇన్వర్స్ లో ఉంది. లాంబ్డా ఎలా ఇచ్చారు? 5800 ఆంగ్స్ట్రామ్స్. 5800 ఆంగ్స్ట్రామ్స్ ని సెంటీమీటర్ లో రాయాలంటే 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? చెప్పండి. 10 to the power of minus 8 సెంటీమీటర్. ఇందాక చెప్పా కదా యూనిట్స్ ఇలా పనికొస్తాయి. 10 power minus 8 ని పైకి పంపించండి, 10 to the power of 8 అవుతుంది. అండ్ ఇక్కడ ఒక 2 zeros ఉన్నాయి కదా, యాక్చువల్గా జీరోస్ తీసేస్తే 10 power 6 ఉంటుంది. మైనస్ 8 వెళ్ళి 2 పోతే ఎంత అవుతుంది? 6 ఉంటుంది, అంతేనా? 10 power 6 ఉంటుంది. ఇది 10 power 6 by 58. ఓకే, సో 1 by 58 ఎంత వస్తుందో చూడండి. 1 by 58 వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది సెంటీమీటర్ ఇన్వర్స్ లో రావాలి. కాకపోతే ఇక్కడ 10 సెంటీమీటర్ ఇన్వర్స్ అని ఉంది. ఓకే, సో మీకు ఇప్పుడు వాల్యూ చెప్తాను, జస్ట్ ఎ మినిట్. సో ఇలాగే చేసే పద్ధతి అయితే ఇదే, రైట్? సో ఒకసారి వాల్యూ చూద్దాం. సో ఈ రకంగా చేస్తే 1.724 into 10 power 4 సెంటీమీటర్ ఇన్వర్స్ వస్తుంది ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, ఇక్కడ ఏం చేసాము? జస్ట్ దీన్ని 10 power 4 అంటే ఇది 10 power 4 తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 17240 అవుతుంది. ఏమవుతుంది? ఇది 17240. ఒకసారి చూడండి, ఇది ఏమవుతుంది ఒకసారి చూడండి. 17240 అవుతుంది, అంతేనా? 1724 into 0 అంటే ఇంటూ 10 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇది అడిగారు, రైట్? సో ఫైనల్ గా ఇది అడిగారు, ఎక్స్ వాల్యూ అడిగారు. దీన్ని ఇలా ఇచ్చారు కదా, ఎక్స్ ఇంటూ 10 సెంటీమీటర్ ఇన్వర్స్, దెన్ వాట్ ఈస్ ఎక్స్ అన్నారు. వాట్ ఈస్ ఎక్స్ హియర్? 1724 అని అక్కడ టైప్ చేయాలి, రైట్? సో ఇన్ దిస్ వే వి కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, this question given in NEET 2026. NEET 2026. Okay, this question given in NEET 2026. Okay, a bulb is rated at 150 watts, converting 8% energy into light. If energy of one photon is 4.42 into 10 power minus 19 joules, how many photons are emitted by the bulb per second? ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక బల్బ్ ఇంత వాట్ తో ఉంది, 150 వాట్స్. మరి 150 వాట్స్ మొత్తం ఇస్తే అది 100% ఎఫిషియన్స్ గా పనిచేసినట్టే, కానీ అంత పనిచేస్తుందా? అందులో ఓన్లీ 8% ఎనర్జీ మాత్రమే లైట్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే 150 వాట్స్ లో 8% అంటే ఎంత? అది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఒక్క ఫోటాన్ యొక్క ఎనర్జీ ఇచ్చారు, మనకి ఆ టోటల్ ఎనర్జీలో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం ఒకసారి వినండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ మనకి ఆ బల్బ్ నుండి ఎంత ఎనర్జీ బయటకు వస్తుందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, దెన్ ఎనర్జీ ఆఫ్ ద బల్బ్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఎనర్జీ ఆఫ్ ద బల్బ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బల్బ్ ఎంత? ఇది 150 వాట్స్ లో ఉన్నారు. మనం ఒక టైం ని 1 సెకండ్ కి చేద్దాం. వాట్ పర్ సెకండ్ ని జౌల్ అంటాం. దీన్ని వాట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే సో వాట్ ఇంటూ 1 సెకండ్ చేస్తే ఇది ఏమవుతుంది? 150 జౌల్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ 150 జౌల్స్ మొత్తం ఇస్తుందా బల్బ్? ఇవ్వట్లేదు. ఎంత ఇస్తుంది? ఓన్లీ 8% మాత్రమే ఇస్తుంది. మరి 150 లో 8% అంటే ఎంత? 8% ఆఫ్ 150 ఈ ఎనర్జీ మాత్రమే యూజ్డ్ ఎనర్జీ. అంటే దిస్ ఈస్ వాట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బల్బ్. సో ఎంత అది? ఇదేమో 8 into 150, 8 by 100 into 150. 8% of 150 అంటే ఏంటి? 8 by 100 into 150. 0 0 క్యాన్సల్. అంటే 8 into 1.5. 15 8 120 కదా. 8 into 1.5 ఎంత అవుతుంది? 12 జౌల్స్ అవుతుంది. అంటే ఆ బల్బు నుండి 150 జౌల్ రావట్లేదు. ఎంత వస్తుంది? ఓన్లీ 12 జౌల్ మాత్రమే బయటకు వస్తుంది. ఈ 12 జౌల్ లో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి అని అడిగారు. ఈ 12 జౌల్ లో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి? ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ 12 జౌల్ లో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సరే, ఈ 12 జౌల్స్ లో మనకి ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈక్వల్ టు
total energy by energy of each photon. ఇది వేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. టోటల్ ఎనర్జీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 12 జౌల్స్ వచ్చింది. అవునా? టోటల్ ఎనర్జీ 12 జౌల్స్ వచ్చింది బై ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఇక్కడ ఇచ్చారు. ఎంత ఇచ్చారు ఇక్కడ? 4.42 ఇంటూ 10⁻⁻19 ఇచ్చారు. 4.42 ఇంటూ 10⁻⁻19. సరే మనకి క్యాలిక్యులేషన్ ఎట్లా? కష్టం అవుతుంది కదా. 4.412 అంటే చాలా వరి అవ్వద్దు. ఏం చేయాలి? రౌండ్ ఫిగర్ చేసుకోండి. 12/4 చేసుకోండి. దీన్ని 10⁻⁻19 ని పైకి పంపేయండి. ఏమవుతుంది? అది 10⁻19 అవుతుంది. సో 4 3 ఇంటూ 10⁻19 ఫోటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ రిలీజ్ పర్ సెకండ్ ఎంత? 3 ఇంటూ 10⁻19 పర్ సెకండ్ ఇక్కడ ఇచ్చారు. పర్ సెకండ్, అందుకే ఇక్కడ మనం సెకండ్స్ మనకి డౌట్ అవుతుంది. ఎందుకు సరే ఇక్కడ 1 సెకండ్ తీసుకున్నారు అంటే వాళ్ళు అడిగింది ఏంటి? ఒక్క సెకండ్ కి ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి, అందుకే ఇక్కడ 1 సెకండ్ తీసుకున్నాం. సో అప్పుడు ఆన్సర్ ఇక్కడ 3 కి దగ్గరలో ఉన్న ఆన్సర్ ఏదది? ఏ 2.71 ఇంటూ 10⁻19.